హాయ్ నమస్తే అండి. ఇలా చూడండి, మాది మల్బరీ చెట్లు అట్టా కాసింది. ఇక చూడండి చెట్టు ఎంతో, దాన్ని కాయలు చూడండి ఎట్లా కాసినాయి. ఆకంతా ప్రూనింగ్ చేశానండి. ఆకు కొమ్మలు కట్ చేసా. ఇంతకుముందు ఇంత అయిందాక నాకు ఐడియా రాలేదండి ఇట్లా కట్ చేయాలని. బాగా పొడుగు పెరిగిందాక ఉంచాను కాబట్టి ఇట్లా కొంచెం గుబురు తగ్గింది. ఇట్లా పొడుగు వచ్చినా కట్ చేసా, అందుకే కొంచెం సన్నగా పోయినాయి. అయినా కాయలు బాగానే కాసినాయండి. మనం కుండీలు కాబట్టి ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటాం కదండి. నేను వారానికి ఒకసారి, కంపల్సరీ వారానికి ఒకసారో 2 సార్లు ఏదో ఒకటి ఇస్తానండి. మనకి భూమిలో చెట్లు అనుకోండి, భూమిలో అయితే ఏరు దాని ఆహారం అదే దేవులాడుకుంటుంది, ఎక్కడైనా ఎత్తుక్కుంటుంది. మనం కుండీలో పెట్టిన చెట్లు కాబట్టి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఇంకా అది ఎటుపోద్దండి, కుండీలోనే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఇవ్వాల్సిందే. నేనైతే జీవామృతం అప్పుడప్పుడు, ఎగ్గాయలు వారంలో ఒకసారి 15 రోజులకు ఒకసారైనా ఎగ్గాయలు ఇస్తాను. తర్వాత బనానా అంటే అరటిపండు, ఈ బోన్ మిల్లు, ఈ మామూలుగా ఆవు పిండి అయినా కలిపి మనం కుండీల్లో పెట్టిన చెట్లు కాబట్టి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. చూడండి అసలు ఈ కొంచెం లావుగా కొంచెం పొడవు ఉంటాయండి ఈ చెట్టు అయితే. ఇట్లా మనం 4 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, పైన కాబట్టి 4 మొక్కలు పెట్టుకుంటే ఒకసారికి ఒకటి వచ్చినా ఇంకోసారి ఇంకోటి అట్లా వస్తాయండి. ఇది మనకి ఆరోగ్యానికి కూడా మంచిదంట మల్బరీ. మనకి రక్త ప్రసరణ జరగటానికి, కొంచెం షుగర్ ఉన్న వాళ్ళైనా ఏ ఊరైనా తినొచ్చు అంటే ఈ పండుని. ఓ 4-5 బకెట్లో పెట్టుకోవాలి. నేనైతే ఒకటే పెట్టాను. ఇదిగో ఇది చూడండి, ఇది కూడా మల్బరీ. ఇది బ్లూబెర్రీ అని తెప్పించుకున్నానండి, కానీ మల్బరీ వచ్చింది. ఇదేమో కొంచెం గుండ్రంగా ఉంటుందండి. ఇది మల్బరీ కానీ ఇట్లా మన ద్రాక్ష కాయలాగా గుండ్రంగా ఉంటుంది దీని కాయ. అదేమో కొంచెం పొడుగు ఉంటుంది. ఇది మొన్న మార్చానండి. ఇది మన వర్షాకాలంలోనే చిన్న మొక్క వచ్చింది, మీషో నుంచి తెప్పించుకున్నది. మొన్న మార్చి అది ఎటు కొమ్మలు 4 విడివిడిగా ఎట్లనో పోయినాయి. అందుకని కట్ చేసి నేను అప్పుడు ఏదో చిన్న పాత బకెట్లో పెడితే అది ఇరిగిపోయింది. అది తీసి మళ్ళీ దీంట్లో మార్చా. ఇదిగో పెట్టి ఓ 15-16 రోజులు అవుతుందండి ఇది పెట్టి. అప్పుడే చూడండి ఎగురు చూడండి ఎట్లా వచ్చిందో. దీనికే మళ్ళీ కాయలు పుడుతున్నాయి. ఇంత మట్టుకైతే దీనికి లిక్విడ్ ఏమీ ఇవ్వలేదు. మార్చనైతే మార్చాను చెట్టు, లిక్విడ్ అయితే ఇవ్వలేదు. ఇంక లిక్విడ్ ఇచ్చుకోవాలి దీనికి. అంతే. మనం ఇట్నే 4-5 వర్షాకాలం అప్పుడైతే ఇటు కొమ్మలే మనకి మళ్ళీ బతుకుతాయి అంటండి. నాకు మునుపు ప్రూనింగ్ చేసినప్పుడు ఐడియా లేక ఊరుకున్నా, మర్చిపోయానులే. ఐడియా లేక కాదు, మర్చిపోయాను. ఈసారి కట్ చేసినప్పుడు మళ్ళీ వీటిని బతికిచ్చి ఏరే 2-3 రోజుల్లో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ఒకటి అయిపోయినప్పుడు ఒకటి. ఇది చూడండి, ఇది చూడండి, దీని పండు చూడండి ఎట్లా. మనం పైకి వచ్చినప్పుడు ఇట్లా తీసుకొని తినచ్చు, బాగుంటుంది. బాగుంది, తీపిగా తీపే. కొంచెం ఇది ఇట్లా రెడ్ ఉన్నది తిన్నాం అనుకోండి, కొంచెం పుల్లగా ఉంటుంది. బాగా పండింది అయితే నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి పండిని తింటున్నాం కొన్ని. ఇక చూడండి ఎలా ఉన్నాయో. ఇట్లా మనం పెంచుకుంటే ఇట్లా పండించి మనం తెంపుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించిద్దండి. మనం ఎట్లా వేసుకున్నాము చేసాము అదేం కాదు, మనం ఇట్లా పెంచి మనం తెంపుకున్నప్పుడు సంతోషం అనిపించిద్ది. వారానికి ఒకసారి ఏదో ఒకటి
ఇది మట్టి లూజ్ చేసుకొని లిక్విడ్ ఇచ్చుకోవాలి. మొన్న నేను ఊరికి పోతా అట్లా డబ్బాల్లో నీళ్ళు పెట్టి చెట్టు మొదళ్ళలో పెట్టిపోయానండి. వచ్చిందాక మనకి తేమ ఉండాలని పెట్టిపోయాను. బాగానే తేమ ఉంది. ఇట్లా లూజ్ చేసి ఇది అరటిపళ్ళు తొక్కలు, మన ఇంట్లో వచ్చిన ఉల్లిపాయ తొక్కలు, ఒక కాఫీ పొడి, కొంచెం బెల్లం వేసి కలిపి పెట్టానండి. 4 రోజులు అవుతుంది. ఇలా 5, అందుకే ఇవాళ చెట్టుకి ఇద్దామని తీసుకొచ్చా. ఇట్లా పోసుకోవటమే. ఎండాకాలం కదండి, ఏ ఒకటి లిక్విడ్లు ఇవ్వాల్సిందే తప్పనిసరిగా. వర్షాకాలం అనుకోండి, మన సాలిడ్గా ఏదో ఒకటి పల్లీలు అయినా నువ్వులైనా ఏ అయినా మన చెట్లకి మనం పొడిగా మట్టిలో వేసి కప్పేసి నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు మట్టికి లిక్విడ్ ఇవ్వాల్సిందే కంపల్సరిగా. అంతేనండి. బాయ్.